అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియా పవర్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఉంటుంది? ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన, లేదా ఒక రాజకీయ పార్టీ పెట్టినా ఎంతమంది అతనికి నేరుగా మద్దతు ఇస్తారు? ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆ సోషల్ మీడియా పేజీ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామో, యూట్యూబో, ఫేస్బుక్కో ఓపెన్ చేసి లైక్ చేయడమో, కాసేపు చూడడమో, దానికి కనెక్ట్ అవ్వడమో వరకు ఓకే. కానీ ఆ పిలుపునకు స్పందించి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఇదే డౌటు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత, అంటే పార్టీ మీన్స్ అదేం రాజకీయ పార్టీ కాదు, సోషల్ మీడియాల వేదికగా ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్న ఒక కాక్రోచ్ జనతా పార్టీ CJP ఆ పేజీ క్రియేట్ చేసిన అభిజిత్ దీప్కే ఈ నెల 6వ తేదీన ఇండియా వస్తున్నారు. ప్రస్తుతం ఆ కుర్రాడు అమెరికాలో ఉన్నాడు కదా. సో ఆయన ఈ నెల 6వ తేదీన ఇండియా వస్తున్నట్టు ప్రకటించాడు. తన మద్దతుదారులంతా కూడా ఢిల్లీ విమానాశ్రయానికి రావాలని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలో ధర్నాకు వెళ్దామని ఆయన పిలుపునిచ్చాడు. శాంతియుత నిరసన చేద్దాము, మీరందరూ కలిసి రండి అని పిలుపునిచ్చాడు. నీట్ UG ప్రశ్నాపత్రం లీక్ అండ్ ఈ CBSE పరీక్ష మూల్యాంకనం సరిగ్గా జరగలేదు కాబట్టి, సో మన ఇండియాలో విద్యా విధానం బాగోలేదు, విద్యాశాఖ మంత్రి పనితీరు బాగోలేదు, లక్షలాది మంది యువత జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు. సో దాని మీద మన నిరసన తెలియజేద్దాం. సో మన ఫస్ట్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, మన ఫస్ట్ శాంతియుత నిరసన గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, మీరు అందరూ కూడా తరలి రండి అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎంతమంది వెళ్తారనేది చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియా, నేను మళ్ళీ చెప్పాను కదా, ఇంట్లో కూర్చొని లైక్ చేయడం వరకు, షేర్ చేయడం వరకు, కింద కామెంట్ పెట్టడం వరకు ఉంటుంది, ఆ వేడి ఉంటుంది. వీ కెన్ సపోర్ట్ యూ, వీ కెన్ సపోర్ట్ యూ, వీ సపోర్ట్ యూ, వీ స్టాండ్ విత్ యూ అని హ్యాష్ట్యాగులు పెట్టడానికి కూడా బాగుంటుంది. కానీ నేరుగా వెళ్ళడానికే రారు. అంతెందుకు, మనీష్ కాశ్యప్ అని బీహార్కు చెందిన ఫేమస్ యూట్యూబర్, 9.2 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు అతనికి. ఆయన బీహార్లోని ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్సురాజ్ పార్టీ తరపున చన్పాటియా అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. దాదాపుగా 50,700 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. ఆయనకు పోలైన ఓట్లు 36,000 ఓట్లు మాత్రమే. మొత్తం 9.2 మిలియన్ సబ్స్క్రైబర్స్. సో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, ఆ రాష్ట్రంలో చాలామందిని, కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక యూట్యూబర్ తమ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నప్పుడు అక్కడ యువత స్వచ్ఛందంగానే అతన్ని గుర్తుపట్టి, అరే ఒక పెద్ద యూట్యూబర్ మన దగ్గర నుంచి పోటీ చేస్తున్నాడు, ఇతనికి మంచి విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి మద్దతు ఇవ్వాలి అని అనుకుంటే ఏమో గెలిచేవాడేమో. సో ప్రశాంత్ కిషోర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అండ్ ఇతని ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఓవరాల్గా ఆ పార్టీలో, ఆ జన్సురాజ్ పార్టీలో ఎక్కువ ఓట్లు పోలైన నాయకుల్లో ఈయన కూడా ఒకడనమాట. మొత్తం ఒక 10 మందికి 30,000కు పైగా ఓట్లు పోలైతే అందులో మనీష్ కాశ్యప్ కూడా ఒకడు. సో సోషల్ మీడియాగానే చూస్తారు తప్ప నేరుగా అతనికి మద్దతు ఇవ్వడానికి, అతని పోరాటాలు, అతని కోసం వీళ్ళెందుకు పొరపాటున వెళ్తాడండి. వాళ్ళు ఎగమైన కేసు పెడితే, సో ఆ కేసులు ఎదుర్కోవడానికి యువత, ఈ యువత సిద్ధంగా ఉంటారా? కాబట్టి నిజంగా ఒక పెద్ద సవాల్, సోషల్ మీడియా బలానికి సవాల్, సోషల్ మీడియా ఉద్యమానికి సవాల్. జస్టిస్ CJI గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు యువతను బొద్దింకలతో పోల్చిన మరుసటి రోజు కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్, సోషల్ మీడియా పేజీ ప్రారంభించిన 2 రోజుల్లోనే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రావడం, అతి తక్కువ కాలంలో 2 కోట్ల మంది ఫాలోయర్స్ వచ్చిన ఒక పేజీగా అది చరిత్రకు ఎక్కడం. సో దాంతో భారతదేశంలో జెడ్ గ్రూప్తో సహా చాలామంది దాని మీద అసలు ఏంటి, దీని సీక్రెట్ ఏంటి, వీళ్ళు ఎవరు నడిపిస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. సో చివరికి అది ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది, ఈ అభిజిత్ దీప్కే అనే కుర్రాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఆమ్ ఆద్మీ పార్టీలో ఎన్నాళ్ళు పనిచేశాడు, అతనికి ప్రశాంత్ కిషోర్కి సంబంధం ఏంటి, ఇదంతా కూడా బయటకు వచ్చింది.
సో సరే, ప్రస్తుతానికైతే ఫాలోయింగ్ కొనసాగుతోంది, పేజ్ యాక్టివ్గానే ఉంటుంది. ట్విట్టర్ బ్లాక్ చేసినప్పటికీ కొత్త ఐడి క్రియేట్ చేసుకొని రన్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ మీద రిపోర్ట్లు కొడుతున్నప్పటికీ ఆల్టర్నేటివ్గా బ్యాకప్ మరో పేజీ క్రియేట్ చేసి రెడీ చేసుకున్నారు. సో ఈ నెల 6వ తేదీన ఆ కుర్రాడు ఢిల్లీకి వస్తున్నాడు. నేరుగా ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చాడు. సో ఎంతమంది వెళ్తారు అనేది ఇంపార్టెంట్. 10,000 మంది వెళ్తే గ్రేట్. 10,000 మంది కూడా కాదు, 5,000 మంది వెళ్తే గ్రేట్. గ్రాండ్ సక్సెస్, హ్యూజ్ సక్సెస్ అయినట్టే. ఒక్క సోషల్ మీడియాలో ఒక్క పిలుపుకి అంతమంది వెళ్ళడం దాదాపుగా అసాధ్యం. కానీ చూడాలి ఎంతమంది వెళ్తారు ఏంటని. ఒకవేళ ఇది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయబడుతున్న నిరసన కాబట్టి ఈ సీజేపీకి ఉన్న మద్దతును తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ మనుషులను పంపిస్తే చెప్పలేం. కానీ స్వతహాగా స్వచ్ఛందంగా ఈ సీజేపీ పిలుపునకు ఎంతమంది వెళ్తారు అనేది అయితే ప్రశ్నార్థకమే. థ్యాంక్ యూ.